ఓం శాంతి. ఎవరినైతే మానవుడు తరతరాలుగా శ్రద్ధతో భక్తితో పూజిస్తూ వచ్చాడో, ఎవరి కృప కోసమైతే భజనలు జపతపాలు వ్రతాలు మొదలైనవన్నీ చేస్తూ వచ్చాడో, ఎవరి పేరు మీదైతే దేశ విదేశాలలో ఎన్నో దివ్యమైన మందిరాలున్నాయో, రండి ఈరోజు అటువంటి విశ్వవందనీయ పవిత్రతా జనని యజ్ఞమాత ఆదిదేవి శివవంశీ బ్రహ్మకుమారి మాతేశ్వరి జగదంబ సరస్వతి యొక్క జీవితానికి సంబంధించిన కొన్ని విశేషమైన ప్రేరణాస్పద విషయాలను విందాము. మనం మమ్మ అని ప్రేమగా పిలుచుకునే ఆ శివవంశీ బ్రహ్మకుమారి మాతేశ్వరి జగదంబ సరస్వతి యొక్క లౌకిక పేరు రాధే. రాధే జన్మ 1919లో అమృత్సర్లో ఒక ఉన్నతమైన ధనవంతుల పరివారంలో జరిగింది. వారి తల్లి రోచామాత మరియు తండ్రి పోకర్ దాస్. ముగ్గురు కుమార్తెలలో రాధే రెండవ వారు. రాధే యొక్క పెద్ద అక్క పార్వతికి చిన్న వయసులోనే వివాహం జరిగింది మరియు వారి చిన్న చెల్లెలు పేరు గోపి. బాల్యం నుండి రాధే యొక్క వ్యక్తిత్వం చాలా ప్రభావశాలిగా ఉండేది. వారి ముఖం మరియు కళ్ళల్లో ఒక అలౌకిక మెరుపు ఉండేది. వారు చదువు మరియు వివిధ కార్యక్రమాల్లో చాలా తెలివైన వారిగా ఉండేవారు. వారి ప్రాథమిక విద్య ముంబైలో జరిగింది. వారి తండ్రి గారు అక్కడే ఉండేవారు. రాధేకు ఇంగ్లీష్ మరియు గుజరాతీ చదవడం రాయడం వచ్చు. వారికి ఇష్టమైన పాట ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఈ పాటకు వారు చాలా బాగా డాన్స్ చేసేవారు. వారు కుందన్మల్ మోడర్న్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. దాది ప్రకాష్ మణి మరియు రాధే ఒకే సెక్షన్లో కలిసి చదువుకున్నారు. రాధే చాలా ఫ్యాషనబుల్గా ఉండేవారు. వారి పొడవైన జుట్టు మరియు సుందరమైన ముఖం అందరినీ ఆకర్షించేవి. రాధే తండ్రి బంగారం వెండిలో ప్రఖ్యాతిగాంచిన వ్యాపారి. వారి వ్యాపారం ముంబై, మద్రాస్, శ్రీలంక మొదలైన ప్రదేశాల్లో విస్తరించి ఉండేది. వారు దేశీ నెయ్యి టోకు వ్యాపారం చేసేవారు. కానీ వ్యాపారంలో చాలా నష్టం వచ్చినందుకు వారు దివాలా తీశారు. అందువల్ల వారు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. అప్పుడిక రాధేకు తమ పరివారంతో పాటు తమ తాతగారు ఉంటున్న సింధ్ హైదరాబాదుకు వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో రాధే వయసు సుమారుగా 14 సంవత్సరాలు. రాధే తల్లి రోజా మరియు వారి పిన్ని ధ్యాని ఇరువురు విషాదంలో మునిగిపోయి ఉండడం వలన వారి ఇంట్లో చాలా దుఃఖంతో కూడిన వాతావరణం ఉండేది. రాధేకు మరొక పిన్ని సతీ సకరాణి. వీరు శాంతామణి దాది గారి తల్లి. వీరు కూడా సింధ్ హైదరాబాద్లోనే ఉండేవారు. రాధే తాతగారు దాదా లేఖ్రాజ్ ఇంటికి దగ్గరలో ఉండేవారు. ఒకరోజు దాదా లేఖ్రాజ్ పత్ని జశోద సతీని మరియు వారి అక్క చెల్లెలను దుఃఖం నుండి బయటపడడం కోసం తమ ఇంటికి రమ్మని పిలిచారు. అక్కడ దాదా లేఖ్రాజ్ ఓం ధ్వని చేసేవారు మరియు సత్సంగం నిర్వహిస్తూ ఉండేవారు. ఆ ముగ్గురు అక్క చెల్లెళ్లపై ఆ సత్సంగం యొక్క ప్రభావం చాలా బాగా పడింది.
అది చూసి రాధేకు కూడా ఉత్సుకత కలిగి వారు కూడా తల్లి మరియు పిన్నులతో జశోదా భవన్కు అనగా బాబా ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ సమయంలో రాధే వయస్సు సుమారుగా 17 సంవత్సరాలు. ఒకరోజు బాబా రాధేను అడిగారు, రాధే, నీవు పీతాంబరధారిని వివాహం చేసుకుంటావా లేక సూటు బూటు వేసుకున్న వారినా? ఈ జ్ఞానం ద్వారా స్వయం యొక్క కళ్యాణం మరియు విశ్వ కళ్యాణం చేయాలా లేక వివాహం చూసుకుని ఇంటిని చూసుకోవాలా? బాగా ఆలోచించి నాకు చెప్పండి. బాబా 24 గంటల సమయం ఇచ్చారు. కానీ రాధే ఒక్క క్షణంలోనే జీవితం యొక్క నిర్ణయం తీసుకుంటూ ఇలా అన్నారు, బాబా, నేను గిరిధర గోపాలుడి యొక్క ఆరాధేను. నేను ఈ జ్ఞాన మార్గంలో నడిచి విశ్వ కళ్యాణం చేస్తాను. సత్సంగంలో రాధే చాలా బాగా ఓం ధ్వని చేసేవారు. దానివల్ల అందరూ వారిని ఓం రాధే అని అంటూ ఉండేవారు. వారు రోజు బాబా రాసిన పాటలు పాడుతూ ఉండేవారు. వాటిని విని అందరూ మంత్రముగ్ధులయ్యేవారు. రాధే యొక్క చిన్న చెల్లెలు గోపీకి మొదట్లో ఓం ధ్వని విన్నప్పుడు శ్రీకృష్ణుని సాక్షాత్కారం కలిగింది. మరియు వారికి బాబాలో శ్రీకృష్ణుడు మరియు రాధేలో శ్రీరాధ కనిపిస్తూ ఉండేవారు. అప్పుడే ఈ దివ్య దృష్టి పాత్ర మొదలైంది. నెమ్మది నెమ్మదిగా యజ్ఞం విస్తారం చెందుతూ వచ్చింది. సత్సంగానికి పిల్లలు రావడం మొదలైంది. వారు కూడా ప్రసంగాలు చేయడం మొదలుపెట్టారు. యజ్ఞ సేవ చాలా బాగా జరిగేది. కరాచీలో 4 పెద్ద పెద్ద బంగళాలు తీసుకుని ఓం నివాస్ను తెరిచారు. సుమారుగా 450 మంది అక్కయ్యలు, అన్నయ్యలు, మాతలు వేరువేరు భవనాలలో నివాసం చేసేవారు. మమ్మ అక్కయ్యలతో పాటు ఉండేవారు. అప్పటి నుండి వారికి యజ్ఞమాత పాత్ర మొదలైంది. మొదటిసారిగా బాబా యొక్క లౌకిక కుమార్తె నిర్మల శాంత ఓం రాధేను మమ్మ అని పిలిచారు. ఎందుకంటే యజ్ఞంలో రాధే వారి బాగోగులను చూసుకునేవారు. ఇక తర్వాత అందరూ వారిని మమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. చివరికి వారి లౌకిక మాత కూడా వారిని మమ్మ అని పిలిచేవారు. మమ్మ ప్రేమమూర్తి, నిర్మాణత నిధి. పాలన చేసే సంస్కారం మమ్మాలో స్వాభావికంగా ఉండేది. మమ్మాలో ఉన్న ఆ ఆకర్షణ శక్తికి కారణమేమిటంటే వారు అందరినీ పిల్లలుగా భావించేవారు. ఎదుటివారి వయసు ఏమైనా సరే వారు విరోధులైనా, మిత్రులైనా, స్త్రీలైనా, పురుషులైనా మమ్మాకు దేహభానం ఉండేది కాదు. విరోధి అయినా, సహయోగి అయినా అందరూ వీరు మా మమ్మ అని అనేవారు. బాబా వీరిని కన్యలను, మాతలను చూసుకోవడానికి, యజ్ఞాన్ని సాఫీగా నడిపించడానికి మరియు తల్లి ప్రేమను, పాలనను ఇవ్వడానికి నిమిత్తం చేశారు. యజ్ఞవత్సల కార్యకలాపాలన్నింటినీ, అలాగే వారి శారీరక, మానసిక, పారివారిక మరియు ఆధ్యాత్మిక జీవన ప్రగతి యొక్క ప్రతి విషయాన్ని వీరు గమనిస్తూ ఉండేవారు. వీరు ఆత్మిక మరియు దైహిక పాలన రెండింటినీ చూసుకునేవారు. అందుకే వీరికి యజ్ఞమాత జగదంబ సరస్వతి అనే పేరు వచ్చింది. స్నేహం,
అద్భుతమైన పాలనా శక్తి, దైవీ గుణాలు, శ్రేష్ఠ సంస్కారాలు మరియు మధుర స్వభావం మమ్మాను యజ్ఞమాతగా చేశాయి. వ్యస్త జీవనంలో ఉంటూ కూడా యోగయుక్తంగా ఉండడంలో మాతేశ్వరి గారు ప్రత్యేకమైన ఉదాహరణ. ఒకసారి రాజయోగిని దాది జానకి మమ్మాను ఇలా అడిగారు, మీకు యోగయుక్తంగా ఉండటం ఇంత సులువు అనిపిస్తుంది, మాకెందుకు అలా అనిపించడం లేదు? అప్పుడు మమ్మ, నేను బుద్ధిని ప్లెయిన్గా ఉంచుకుంటాను అని జవాబిచ్చారు. మమ్మ జీవితం చాలా సహజంగా నిర్మలమైన దర్పణంలా ఉండేది. సరళ స్వభావంతో, మధురమైన వ్యవహారంతో 36 గుణాల మాల వారి జీవితంలో ఉండేది. మమ్మ 36 గుణాలలో మొదటి నెంబర్ వారిగా ఉండేవారు. మమ్మ జ్ఞానం, యోగం, ధారణ మరియు సేవ ప్రతి విషయంలోనూ శక్తిశాలిగా, యాక్యురేట్గా ఉండేవారు. వారి ప్రతి పని నియమానుసారంగా ఉండేది. బాబా ఒకసారి ఇచ్చిన శిక్షణ మళ్ళీ ఇవ్వవలసిన అవసరం ఉండేది కాదు. దీనినే పురుషార్థం అని అంటారు. మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, ఎప్పుడైతే మీరు నేను పురుషార్థిని అని అంటారో అప్పుడు మాలో లోపాలు, బలహీనతలు ఉన్నాయి, మా ద్వారా తప్పులు జరుగుతూ ఉంటాయి అని అనుకుంటారు. కానీ వాస్తవిక అర్థంలో పురుషార్థి అంటే ఒకసారి ఒక విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇక రెండవసారి అర్థం చేయించవలసిన అవసరం ఉండకూడదు. మమ్మ చూడడానికి ఎంతో సింపుల్గా ఉండేవారు, కానీ గుణాల భాండాగారంలా ఉండేవారు. బాబా యొక్క ప్రతి మాటను శీఘ్రంగా మరియు సంపూర్ణంగా పాటించేవారు. స్వయం పట్ల, బాబా పట్ల మరియు డ్రామా పట్ల సంపూర్ణ నిశ్చయం ఉన్న కారణంగా మమ్మ నంబర్ 1 అయ్యారు. రాజయోగిని దాది జానకి యజ్ఞంలోకి కొత్తగా వచ్చినప్పుడు వారు మమ్మను, నేను ఏ పురుషార్థం చేయాలి అని అడిగారు. అప్పుడు మమ్మ అన్నారు, ప్రతి క్షణము అంతిమ క్షణముగా భావించాలి. మమ్మ గుప్త తపస్విని. వారు ఉదయాన్నే 2 గంటలకు లేచి ఏకాంతంలో బాబా స్మృతిలో కూర్చునేవారు. మరియు 4 నుండి 5 గంటల వరకు అందరితో పాటు యోగంలో కూర్చునేవారు. మమ్మకు మురళీ పట్ల విశేషమైన ప్రీతి ఉండేది. మురళీ యొక్క నష వారిలో కనిపించేది. వారు ప్రతిరోజు తప్పకుండా మురళి చదువుకునేవారు లేదా టేప్ ద్వారా వినేవారు. దినంలో 3 సార్లు మురళి చదువుకునేవారు. మమ్మ అనేవారు, మురళిని ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు జ్ఞానం యొక్క కొత్త విషయాల ఖజానా లభిస్తుంది. ఒకవేళ రాత్రి లేట్ అయినా కూడా మురళి విన్న తర్వాతే పడుకునేవారు. కర్తవ్యంలో ఎంత పక్కాగా ఉండేవారో ఈశ్వరీయ చదువులో కూడా అంత పక్కాగా ఉండేవారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మమ్మ రోజు మురళి వినేవారు. మమ్మ ఎప్పుడూ అలర్ట్గా, యాక్యురేట్గా ఉండేవారు. అంతర్ముఖత మమ్మ యొక్క విశేష ధారణ. వారు ఏకాంత ప్రియులు. అందరితో పాటు ఉంటూ కూడా తమలో తామే ఏకాంతంలో ఉండేవారు. ఎప్పుడూ వ్యర్థమైన విషయాలలో, నవ్వులాటలో సమయాన్ని వృధా చేసేవారు కాదు. యజ్ఞాన్ని నిందించే వ్యాఖ్యానాలు చేసేవారు కాదు. మమ్మ వ్యక్తిత్వం చాలా రాయల్గా ఉండేది.
వారెప్పుడూ గట్టిగా నవ్వేవారు కాదు, కేవలం చిరునవ్వు మాత్రమే. మమ్మ ఎల్లప్పుడూ ఏకరసంగా, మధురంగా మరియు శాంతిగా ఉండేవారు. మమ్మ మాటలో, నడవడికలో, వ్యవహారంలో చాలా శీతలత, గంభీరత ఉండేది. వారు ఎల్లప్పుడూ ఓర్పుతో, యోగయుక్తంగా ఉండేవారు. బెగ్గరీ పాట్ సమయంలో ఎప్పుడైనా ఆహారం లభించకపోయినా వారి ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు, ఓర్పు, నిశ్చింతత మరియు బాబా పట్ల చలించని ఎడతెగని విశ్వాసం కనిపిస్తూ ఉండేవి. దాది నిర్మల్ శాంత చెప్తూ ఉండేవారు, మమ్మకు ఎప్పుడూ ఎవరిపైన కోపం ఉండేది కాదు. వారు ఎవరిపైనైనా అరవడం లేదా ఎవరిపైనైనా కోప్పడటం అనేది చూడలేదు. వారికి బాబా పట్ల అత్యంత గౌరవం మరియు సంపూర్ణ విశ్వాసం ఉండేది. హాజీ యొక్క పాఠాన్ని పక్కాగా పాటించేవారు. మమ్మకెప్పుడు బాబా పట్ల కొద్దిగా కూడా సంశయం రాలేదు. సాకార బాబాలో ఎప్పుడూ నిరాకార బాబాను చూసేవారు. బాబా చెప్పటం, మమ్మ అది చేసి చూపించడం అన్నట్లు ఉండేవారు. వారు ఎంతో ఆజ్ఞాకారిగా మరియు నిజాయితీగా ఉండేవారు. ఒకసారి డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు, కానీ బాబా మాత్రం నాకు అటువంటి ప్రేరణ ఏమీ రాలేదు అని అన్నారు. మమ్మ ఆ మాటను వెంటనే స్వీకరించారు. వారెప్పుడూ చెప్పే మాట ఏంటంటే, ఆజ్ఞ ఇచ్చేవారు ఆజ్ఞ ఇవ్వాలి. మమ్మ బాబాకు ఆజ్ఞాకారిగా ఉండేవారు. ఏదేమైనా సరే డ్రామాలోని పాత్ర పట్ల చలించని నిశ్చయంతో ఉండేవారు. దాది చంద్రమణి కుంజ్ భవన్లో మమ్మకు సహయోగిగా ఉండేవారు. వారు చెప్పారు, మమ్మ సత్యమైన యోగిని. వారు ప్రతి ఒక్కరిలో గుణాలనే చూసేవారు. అవగుణాలను చూడటం లేక వర్ణించడం చేసేవారు కాదు. వారు భవిష్య లక్ష్యం మరియు లక్షణాలలో లీనమై ఉండేవారు. ఎంతోమంది ఎన్నోసార్లు మమ్మను అడుగుతూ ఉండేవారు, మమ్మ మీరేం ఆలోచిస్తున్నారు, ఎక్కడున్నారు? మమ్మ అనేవారు, నేను ఇక్కడ నడవడం లేదు, నేను వైకుంఠం యొక్క ధరణిపై నడుస్తున్నాను. అప్పుడప్పుడు మమ్మ మహారాణి శ్రీలక్ష్మి రూపం యొక్క అనుభవాన్ని వినిపిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు మహారాజకుమారి శ్రీరాధ రూపం యొక్క అనుభవాన్ని వినిపిస్తూ ఉండేవారు. వారికి భవిష్యత్తుపై మరియు బాబా యొక్క మహావాక్యాలపై 100% నిశ్చయం ఉండేది. మా అమ్మ కేవలం చెప్పడం కాదు, చేసి నేర్పించేవారు. మా అమ్మ ఎవరికైనా సరే సమయం చూసి ప్రేమగా అర్థం చేయించేవారు. వారి వివరణ ఎప్పుడూ బేహద్లో ఉండేది. వారి భావాలు ఆది అనాదిగా ఉండేవి. వారు త్యాగి మరియు వైరాగిగా ఉండేవారు. వారికి తినడం తాగడం పట్ల ఏ రకమైన ఆసక్తి ఉండేది కాదు. భోజనాన్ని పరమాత్మని ప్రసాదంగా భావించి స్వీకరించేవారు. మమ్మలో యోగం పట్ల తపన ఉండేది. వారు జ్ఞానాన్ని అర్థసహితంగా వినిపించేవారు. మమ్మలో భాషణ చేసే కళ చాలా శక్తిశాలిగా మరియు ప్రభావశాలిగా ఉండేది. మమ్మ జ్ఞాన వివరణ ఇస్తున్నప్పుడు సాక్షాత్తు సరస్వతీదేవి చెప్తున్నట్టుగా అనిపించేది. ఎవరూ వారిపై గెలవలేకపోయేవారు. ఎప్పుడూ అనంతమైన దృష్టి, వృత్తి మరియు భావనలతో ఉండేవారు.
మమ్మ ఎప్పుడు ఎవరి దృష్టి తన వైపుకు ఆకర్షితం అవ్వకుండా చూసుకునేవారు. అందరికీ ఎప్పుడూ బాబా వైపు చూపించేవారు. మమ్మ ఎప్పుడు స్వయాన్ని లేక వారు చేసిన సేవలను షో చేసుకునేవారు కాదు. మమ్మ నిర్భయంగా సాక్షాత్తు దుర్గామాతలా ఉండేవారు. ఎప్పుడూ భయపడేవారు కాదు. ఒకసారి మమ్మ పేరు మీద వారెంట్ వచ్చింది. ఏమని అంటే, వారు ఇంకా మైనర్ బాలిక, వారు ఇల్లు వదిలి యజ్ఞంలోకి వచ్చారు అని. కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ వారు జడ్జికి ఏమాత్రం భయపడకుండా స్పష్టంగా ఇది తప్పుడు వారెంట్ అని, వారి అమ్మగారి సంతకం ఫోర్జరీ అయిందని చెప్పారు. పరిశీలన తర్వాత అది నిజమే అని తేలింది. కోర్టు వారు మమ్మను సగౌరవంగా తిరిగి పంపారు. దాది మనోహరేంద్ర ఇలా చెప్తూ ఉండేవారు, బాబా ఓం రాధేకు పూర్తి బాధ్యతను అప్పచెప్పి కాశ్మీరుకు వెళ్ళారు. ప్రతిరోజు మమ్మ సత్సంగం తర్వాత ఏదో ఒక కర్మణ సేవ చేసి భోజనం లేక ప్రసాదాన్ని స్వీకరించకుండానే ఇంటికి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే దీనితో కర్మఖాతా పెరుగుతుందని వారికి అనిపించేది. మన పని సేవ మాత్రమే, తినడం తాగడం కాదు అని అనుకునేవారు. ఎప్పుడైతే బాబాకి విషయం తెలిసిందో వారు ఉత్తరం ద్వారా ఈ సందేశం పంపారు, మమ్మ, మీరు యజ్ఞంలో ఉండటమే పెద్ద సేవ. మీరు అక్కడే ఉండండి, తినండి, తాగండి అని. మమ్మలో సత్యుగి సంస్కారాలు ఇమర్జ్ రూపంలో ఉండేవి. ఆ రోజుల్లో ఈ సంస్థకు విరుద్ధంగా జరిపిన ప్రతిక్రియలు విరోధాత్మకంగా ఉండేవి. ఒకసారి ఒక చోట విరోధుల సమూహం మమ్మను కలవడానికి సెంటర్లోని పై అంతస్తుకు వెళ్ళారు. అప్పుడు వారు మమ్మను అచంచలమైన స్థిరమైన అవస్థలో కూర్చుని ఉండడం చూశారు. ఒక్కసారిగా ఆ విరోధుల నినాదాలు ఆగిపోయాయి. అందరికీ ఏదో అలౌకిక అనుభూతి కలిగింది. మమ్మ వారి శాంతి శక్తితో అందరినీ పూర్తిగా శాంతపరిచారు. మమ్మ భారతదేశంలోని విభిన్న ప్రాంతాలు, ఉదాహరణకు పూణే, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పాట్నా, లూధియానా, జలంధర్, చండీగఢ్, పటియాలా, నాభా మొదలైన ప్రదేశాలకు వెళ్ళి సేవలను బాగా విస్తారం చేశారు. వీరు 46 సంవత్సరాల చిన్న వయసులోనే సంపూర్ణతను ప్రాప్తి చేసుకుని ఈ ప్రపంచం నుండి జూన్ 24, 1965లో వీడ్కోలు తీసుకుని బేహద్ సేవకై ముందుకు సాగిపోయారు. జూన్ 23న బాబా తోటలో మొట్టమొదటి ద్రాక్ష పళ్ళు తయారయ్యాయి. మరియు జూన్ 24, 1965లో గురువారం నాటి ఉదయం మురళి తర్వాత సుమారుగా 9-10 గంటల మధ్యన మమ్మ అందరికీ తమ చేతులతో ఆ ద్రాక్ష పళ్ళను పంచారు. మమ్మకు ఇప్పుడు శరీరాన్ని వదిలేయాలి అనే సూచన వచ్చే ఉంటుంది. ఎందుకంటే శ్వాస వేగంగా తీసుకోవాల్సి వచ్చింది మరియు శరీరం వదలడానికి 2 గంటల ముందు నుండి శరీరం యొక్క శక్తి తక్కువవుతూ వచ్చింది. కానీ ఎవరికీ చెప్పలేదు, చెప్పాలనే సంకల్పం రాలేదు. ఆ రోజు సాయంత్రం సుమారుగా 4 గంటలకు మాతా సరస్వతి హర్షిత ముఖంతో సంపూర్ణతను ప్రాప్తించుకుని ఈ నశ్వర దేహాన్ని త్యాగం చేశారు. బాబా డైరెక్షన్ అనుసారంగా జూన్ 25న
చక్రధారి దీదితో పాటు 5-6 పవిత్ర కుమారీలు మమ్మ యొక్క అంత్యక్రియలు చేశారు. అనేక మంది బ్రాహ్మణ వత్సల సమక్షంలో మమ్మకు అంతిమ వేడుకలు జరిగాయి. మమ్మ యొక్క లౌకిక కజిన్ దాది శాంతమణి. వీరు బ్రాహ్మణ కులభూషణుల కోసం మమ్మ సందేశాన్ని ఈ విధంగా వినిపించారు. మమ్మ ఇప్పుడు ఆల్వేస్ సీ గాడ్ ఫాదర్ అండ్ ఫాలో ఫాదర్, అనగా సదా గాడ్ ఫాదర్ను చూడండి మరియు ఫాదర్ను ఫాలో చేయండి అని చెప్పేవారు. పిల్లలైన మీరు పర్ఫెక్ట్గా అవ్వాలంటే ఎప్పుడు శివ్ బాబాను గుర్తుంచుకోండి, వారి శ్రీమతంపై నడవండి మరియు బ్రహ్మ బాబాను ఫాలో చేయండి. ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు. ఎప్పుడు శివ్ బాబా పట్ల సంశయం రానివ్వకండి. సంపూర్ణ నిర్వీకారిగా అవ్వండి. ఇటువంటి యజ్ఞం యొక్క ఆధార స్తంభానికి సర్వగుణ సర్వశక్తి సంపన్నమైన జ్ఞానదేవికి, సాక్షాత్తు మాతా సరస్వతికి, సంపూర్ణ సృష్టి రూపీ కల్పవృక్షం యొక్క ఆధార స్తంభానికి మన స్నేహపూర్వక శ్రద్ధాంజలి. వీరి సంపూర్ణ యోగయుక్త జీవనం, దివ్యమైన రాయల్ వ్యక్తిత్వం, మర్యాద మరియు సత్యతతో కూడిన కర్తవ్యాలతో మనం సదా ప్రేరణ పొందుతూ ఉందాము. ఓం శాంతి.